ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈడీ తరపున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19కి అనుగుణంగా జరిగినట్లు ఈడీ తరపు న్యాయవాది వివరించారు. కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని, 2023 సెప్టెంబర్ 26న ఈడీ తదుపు 10 రోజుల సమన్లు ఇవ్వబోమని అండర్ టేకింగ్ ఇచ్చిందని తెలిపారు. మార్చి 17న సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఆమెను అరెస్టు చేశామని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను మార్చి 19న ఆమె ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. కవితకు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారు. కవితను సూర్యాస్తమయంలోపే అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈడీ వాదనలు పూర్తయిన తర్వాత కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికి మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరూ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-2022 నాటి ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ గత నెలలో ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్ను వేర్వేరు తేదీలో అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వీరిద్దరూ తీహార్ జైల్లోనే ఉంటున్నారు.